డైలీ టేస్ట్ ది డైలీ. ఆంజనేయుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాజమౌళిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ సినిమాలను ప్రతి హిందువు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజానికి రాజమౌళి వెంటనే క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజాసింగ్ పై హిందూ సంఘాల నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. హిందూ సమాజం ఆగ్రహిస్తే రాజమౌళి బతుకు హీరో నుంచి జీరో అవుతుందని హెచ్చరిస్తున్నారు. राजमौली का आज उसका दिया हुआ एक भाषण वायरल हो रहा है। राजमौली ये कह रहा है कि मेरे माँ बाप हनुमान जी के बड़े ही भक्त है, लेकिन मुझे विश्वास नहीं है हनुमान पर। ये राजमौली का पहला स्टेटमेंट नहीं है। इससे पहले भी राजमौली का एक स्टेटमेंट था कि भगवान कृष्ण के पास में 16,000 दासियां हैं, वो दासियां नहीं, वो कृष्ण भगवान की लवर है। इस प्रकार का विवादित भाषण पहले भी दिया था। और एक भाषण ये भी था कि मुझे रामचंद्र जी पर विश्वास ही नहीं है, और रामचंद्र जी सिर्फ सीता मां के साथ में एक ही पत्नी के साथ वो रहे, वो बोरिंग कैरेक्टर था। इस प्रकार का उसका पहले का भी एक ट्वीट था। और आज फिल्म मेकर राजमौली अपनी एक मूवी का प्रचार कर रहा है, और उस मूवी का भी नाम रखा है कि वाराणसी, जो कि महेश बाबू उस मूवी में रोल कर रहा है। और टोटली धार्मिक टाइप का पोस्टर दिख रहा है। धर्म के नाम पर पैसा कमाता है, और ऐसे फालतू प्रोड्यूसर डायरेक्टर को धर्म पर ही विश्वास नहीं है। बाहुबली जैसे मूवीज निकालता है, और प्रभास से भगवान शिव जी का लिंग उठवाकर पैसे कमाता है, और इसको भगवान शंकर जी पे विश्वास नहीं। असल में हमारे हिंदुओं में एक कमी है। कोई भी व्यक्ति हमारे देवी देवताओं का अपमान करता है, कमेंट करता है, उसको भूल जाते जल्दी, और उन्हीं की बनाई हुई मूवी को देखते हैं, करोड़ों अरबों रुपए कमा कर देते हैं। तो हमारे हिंदुओं में एक कमी है। जिस दिन हमारा हिंदू समाज यहां समझ जाए कि कोई भी डायरेक्टर हो या प्रोड्यूसर हो या कोई भी हीरो या हीरोइन हो, अगर हमारे देवी देवताओं का अपमान करते हैं, इनकी मूवीज का हमें अगर बहिष्कार करना है, अगर ये डिसाइड कर ले, तो फिर कोई राजमौली जैसा कोई भी व्यक्ति, नासमझ व्यक्ति हमारे देवी देवताओं पर अपमान करने से पहले 10 बार सोचना पड़ेगा। ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దేవుడిపై చేసినటువంటి తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా భారీ వివాదానికి అయితే దారితీస్తున్నాయి. ఇటీవల ఈవెంట్ లో చేసిన ఆయన వ్యాఖ్యలు దేవుడి ఉడికిపై నాకు స్పష్టమైన నమ్మకం అయితే లేదు అనే భావానికి దగ్గరగా ఉండడంతో అటు భక్తులు అవ్వచ్చు, నెటిజన్లు అవ్వచ్చు, విమర్శకులు తీవ్రంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు లేడని ప్రకటించే హక్కు రాజమౌళికి ఎవరిచ్చారు? తన సినిమాల్లో దేవతలు, ఇతిహాసాలు, పురాణాల థీమ్ వాడుకుంటూ వ్యక్తిగతంగా దేవుణ్ణి నమ్మను అంటారా అంటూ కూడా వేల మంది కూడా సోషల్ మీడియా వేదికపై అయితే మండిపడుతున్నారు. ఇది ద్వంద్వ వైఖరి, అసలు నిజాయితీ లేకపోవడం అంటూ కూడా కామెంట్స్ అయితే వెలువెత్తుతున్నాయి. భారతీయుల ఆధ్యాత్మిక భావాలను, వేల ఏళ్ల సంస్కృతి సంప్రదాయాలను కూడా ఇలా రాజమౌళి వాళ్ళ నమ్మకాలను దెబ్బతీయడం అయితే కరెక్ట్ కాదంటూ కూడా అంటున్నారు. డబ్బు ఉన్న ప్రాజెక్టు వస్తే దేవుళ్ళ కథలు తీస్తారు, కానీ పబ్లిసిటీ కోసం ఇప్పుడు దేవుడు లేదంటారంటూ కూడా భారతీయ ఇతిహాసాలతో పేరు తెచ్చుకొని ఇప్పుడు దేవుడిని నిరాకరిస్తారంటూ కూడా పోస్టులు అయితే సోషల్ మీడియా వేదికగా వెలువెత్తుతుంది. భారతీయ సంస్కృతి, వేదాలు, పురాణాలు, రామాయణ, మహాభారతం దేవుని ఉనికిని నిలవెత్తుతూ సాక్ష్యాలని భక్తులు పేర్కొంటున్నారు. దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిందే కానీ ప్రజల భావాలను దెబ్బతీసేలా మాట్లాడడం బాధాకరం అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శకులు అయితే అంటున్నారు. మరొక పక్క ఇటు చాలా మంది ఇటు సోషల్ మీడియా వేదిక ద్వారా కావచ్చు, అలాగే ప్రత్యక్షంగా కూడా రాజాసింగ్ బండి సంజయ్, చికోటి ప్రవీణ్ లాంటి వ్యక్తులు కూడా ఇదే విషయంపై స్పందించారు. ఆంజనేయుడి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాజమౌళిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ సినిమాలను ప్రతి హిందువు కూడా బహిష్కరించాలంటూ కూడా పిలిపించారు. హిందూ సమాజానికి రాజమౌళి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజాసింగ్ పై హిందూ సంఘాల నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. హిందూ సమాజం ఆగ్రహిస్తే రాజమౌళి బతుకు హీరో నుంచి జీరో అవుతారంటూ కూడా ఇటు
రాజసింగ్ చెప్పడం జరిగింది. మరోపక్క చికోటి ప్రవీణ్ కూడా దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలపై కూడా తను మండిపడ్డారు. మరోపక్క బండి సంజయ్ కూడా బీజేపీ అధ్యక్షులైనటువంటి బీజేపీ మినిస్టర్ అయినటువంటి కూడా బండి సంజయ్ కూడా ఆరోపణలు చేశారు. అది రాజమౌళి విజ్ఞప్తికి వదిలేస్తామంటూ కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇటు రాజకీయ నాయకులే కాదు, సగటు సినిమా ప్రేక్షకుడు అవ్వచ్చు, హిందూ సంఘాలు అవ్వచ్చు, నెటిజన్లు రాజమౌళిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై రాజమౌళి క్షమాపణ చెబుతారా లేదా అనేది మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే మొత్తానికి ఈ నెటిజన్లే కావచ్చు, హిందూ సంఘాల విమర్శలతో రాజమౌళి అయితే స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్ డెఫినెట్ గా, ఎందుకంటే ఇవాళ చూస్తుంటే రాజసింగ్ అవ్వచ్చు, అలాగే చికోటి ప్రవీణ్, బండి సంజయ్ లాంటి ప్రముఖులు, అలాగే నెటిజన్లు కూడా చాలా మంది, అలాగే కొంతమంది సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది విశ్లేషకులు కూడా రాజమౌళి విమర్శలపై ఘాటుగా అయితే స్పందిస్తున్నారు. డెఫినెట్ గా రాజమౌళి సమాజానికి, హిందూ సమాజానికి తప్పకుండా క్షమాపణలు చెప్పాలంటూ కూడా కోరుకుంటున్నారు. ఏది ఏమైనా రాజమౌళి క్షమాపణ చెబుతారా లేదా అనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇది కంటిన్యూ అయితే కనుక డెఫినెట్ గా రాజమౌళి ఈ 2-3 రోజుల్లో మీడియా ముందుగా లేదంటే తన సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించే అవకాశం అయితే డెఫినెట్ గా ఉండొచ్చు అనిపిస్తుంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ వినోద్.